అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు చేతనేత్య భిధీయతే నమస్తస్యై 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 నమో నమః అంటూ అమ్మవారిని భక్తితో పూజించుకోవడం మన హిందువులకు అనాదిగా వస్తున్న అలవాటు. ఆ అమ్మవారిపైన ఉన్న అచంచలమైన విశ్వాసంతో బోనాల సమయంలో అయితే మనకు పూనకాలే వస్తాయి. ఆ అమ్మవారి ఒక రూపమే ముత్యాలమ్మ తల్లి. ఆషాఢమాసంలో అద్భుతంగా అత్యంత భారీ స్థాయిలో సికింద్రాబాద్ ముత్యాలమ్మ వారికి బోనాలను జరుపుతారు. అలాంటి ముత్యాలమ్మ వారి పట్ల దారుణంగా నీచంగా ప్రవర్తించాడు ఒకడు. వాడి పేరు సల్మాన్ సలీం ఠాకూర్. ఇక ఈ ఇష్యూ గురించి మీకు తెలియంది కాదు. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా 1కి 10 సార్లు మీరు చూసే ఉంటారు. ఆ అపవిత్రాన్ని నేను నా నోటితో మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్పడం గాని ఆ వీడియో క్లిప్ని ఒకసారి ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి. ఎవడైతే ఈ విధంగా నీచాతి నీచంగా అమ్మవారి విగ్రహాన్ని డిమాలిష్ చేశాడో వాడు బీఈ కంప్యూటర్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్. చదువురాని పామరుడు కాదు. ఎవడో ఒకడు వాడితో పోరా పోయి ఆ గుల్లోని విగ్రహాన్ని లేపేయరా అంటే పీకల దాకా తాగి ఆ మత్తులో వచ్చి చేసిన పని కాదు. వాడు గ్రాడ్యుయేట్. అన్నీ తెలిసే వాడు ఆ పని చేశాడు. అమ్మవారి విగ్రహాన్ని అలా చేయడాన్ని చూసి లేదా విని కొందరు తమ తమ ప్లాట్ఫామ్ నుండి స్పందించారు. కానీ స్పందించని వారు లక్షల మంది ఉంటారు. వీరందరూ ఈ ఇష్యూని గురించి హర్ట్ అయి ఉంటారు. అమ్మవారి విగ్రహం పట్ల వాడు ప్రదర్శించిన తీరుకు అంతా వాడిని కుక్క తిట్లు తిట్టుకుని ఉంటారు. వాడి కాళ్ళు పడిపోను, వాడి చేతులు పడిపోను, ఇంత నీచానికి పాల్పడిన వాడి తల పేలిపోను అని తిట్టుకుని ఉంటారు. తిట్టుకోకుండా ఎలా ఉంటారు? ఎవరి దేవుళ్లను వారు ఎంతో భక్తితో పూజించుకుంటారు. ఆ దేవతా ఆలయంలో ఎంతో పవిత్రంగా మసులుకుంటారు. కాబట్టి మన మనసులు రగిలిపోకుండా ఎలా ఉంటాయి? కానీ ఒకటి చెప్పనా, మనకు ఈ టైప్ ఆఫ్ రేబీస్ డాగ్స్కి చరిత్ర నిండా కరువే లేదు కదా. 1000 ఏళ్ల కింద మొదలైన ముస్లిం రాజుల దండయాత్రల కాలం నుండి వారు చేసింది ఏమిటి? డిమాలిష్. టెంపుల్స్ని డిమాలిష్ చేయడం. టెంపుల్స్లోని మనం భక్తితో పూజించుకునే ఐడల్స్ని డిమాలిష్ చేయడం. మన కల్చర్ని డిమాలిష్ చేయాలి అనుకోవడమే కదా. బాబర్, ఔరంగజేబ్ ఎవరు? వారు ఏం చేశారు? మన వందలాది వేలాది టెంపుల్స్ని ధ్వంసం చేయలేదా? 30,000 నుండి 60,000 మధ్య ఉన్న టెంపుల్స్ని అన్నింటినీ డిమాలిష్ చేశారన్నది చరిత్ర. మన పవిత్ర కాశీ విశ్వనాథుని ఆలయాన్ని, శ్రీకృష్ణ జన్మస్థాన్ని ధ్వంసం చేయలేదా? మనకు ఇదంతా బాగా అలవాటైన విషయమే. కొన్ని వందల ఏళ్లుగా కొన్ని వేల ఆలయాలను కూల్చినా ఏం జరిగింది? హిందుత్వం తగ్గిందా? మరింత స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. బాబర్, ఔరంగజేబు లాంటి వారే కాలగర్భంలో కలిసిపోయారు. ఇక్కడ చివరికి మిగిలింది హిందుత్వమే. రాక్షసుల్లాంటి అలాంటి రాజుల వల్లే కాలేదు. హిందుత్వం ఈకను కూడా రాల్చలేకపోయారు. స్టిల్ నౌ 120 కోట్ల మంది హిందువులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల మంది ఉన్నారు. ఈ విధంగా ఆలయాలపైన దాడులు చేసి, హిందూ దేవతామూర్తులను డిమాలిష్ చేసి, ఊరేగింపులపైన దాడులు చేసి ఈ 120 కోట్ల మంది హిందువులను హిందుత్వం నుండి మార్చేస్తారా? ఇలా చేస్తూ కనీసం వీరి కాలి గోరును అయినా చెక్కగలరా? సల్మాన్ సలీం ఠాకూర్ అనేవాడు అక్టోబర్ 14వ తేదీన ఉదయం 4:30 ముత్యాలమ్మ తల్లి ఆలయంలో చేసిన పని ఎలా ఉంది అంటే, మనం చాలాసార్లు వీధుల్లో చూస్తూ ఉంటాం. కుక్క ఒకటి తనకు ఏదో ఒక గొప్ప పని ఉన్నట్టు డింగ్ డింగ్ మని అటూ ఇటూ పరిగెడుతూ ఉంటుంది. పరిగెడుతూ ఉన్నట్టుండి ఏదైనా పొడవైన రాయి పైననో లేదా ఎలక్ట్రిక్ స్తంభం పైననో బైక్ పైననో కాలెత్తి సుస్సుపోస్తుంది. మళ్ళీ పరిగెడుతుంది. మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ ఇలాగే చేస్తూ ఉంటుంది. ఈ సలీం ఠాకూర్ అనేవాడు ఇలాగే చేశాడు కదా. కానీ వీడు కుక్క కాదు కదా, ఇంజనీరింగ్ చదివిన గ్రాడ్యుయేట్. వీడిని ముందుగా పిచ్చివాడు, పిచ్చి పట్టి తనకు తాను ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో అమ్మవారి మూర్తి జోలికి వెళ్ళాడు అని పోలీసులు చెప్పారు. కానీ వీడు పిచ్చివాడు కాదని తర్వాత స్పష్టంగా తెలిసింది. పిచ్చివాడైతే ఎక్కడో ముంబై నుండి హైదరాబాదుకు వచ్చి ఇలా చేస్తాడా? రోజు అలవాటైన మదర్సాకో మసీదుకో వెళతాడు గాని. ఎందుకంటే పిచ్చి వాళ్ళ బ్రెయిన్ 1-2 రకాల జ్ఞాపకాలను మాత్రమే రిపీట్ చేసుకోగలుగుతుంది. కాబట్టి చిన్నప్పటి నుండి అలవాటైన మదర్సాకో మసీదుకో మాత్రమే వెళతాడు గాని ఇంత దూరంలో ఉన్న ఈ ఆలయానికి ఎలా వస్తాడు? వాడి బ్రెయిన్కి ఆ ఆలోచన ఎందుకు వస్తుంది? సో వాడు పిచ్చివాడు కాదని అప్పుడే తేలిపోయింది.
వీడు చేసిన పనికి ఆ కాలనీ వాళ్ళు అంతా గుమిగూడి వాడి తోలు వలిచారు. ప్రాణం ఒక్కటి తీయలేదు అంతే. వీడు హైదరాబాద్కి మహారాష్ట్ర నుండి వచ్చాడు. వీడితో పాటు మరో 140 మంది మెట్రోపాలిస్ అనే హోటల్లో వర్క్షాప్ పేరుతో క్లాసులు జరుపుకుంటున్నారు అని తేలింది. పోలీసులు ఈ 140 మందిని హోటల్ నుండి తీసుకువెళ్లారు. ఈ సలీం అనేవాడిని అరెస్ట్ చేశారు. ఈ హోటల్ పైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అసలు ఈ సలీం అనేవాడు ఎందుకు అమ్మవారి విగ్రహాన్ని డిమాలిష్ చేశాడు అంటే, వీడు మహారాష్ట్రలో కూడా అక్కడి ఆలయాలలోని మూర్తులపైన దాడి చేయడం జరిగిందట. దీనికి సంబంధించి కేసులు కూడా వీడిపైన నమోదయ్యాయట. వీడు మన భారత్ నుండి పారిపోయిన జకీర్ నాయక్ అనేవాడు ఉన్నాడు కదా, వాడి మతోన్మాద బోధనలు విని వీడు ఇలా తయారయ్యాడట. పోలీసులు చెప్తున్నారు ఇలా. ఈ సలీం జరిపిన దాడి ఒక్కటే కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి అనేక సంఘటనలు ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. హిందూ దేవతల ఊరేగింపులపైన వరుసగా దాడులు చేస్తున్నారు. అయితే వీరెందుకు ఇలా చేస్తున్నారు? ఇందులో వీరికి ఏం లభిస్తుంది అంటే, ఈ మతోన్మాదులది ఒక ప్రత్యేక జాతి. మన హిందూ జాతికి కృతయుగం నుండి ఇలాంటి జాతులను భరించిన చరిత్ర ఉంది. శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎందుకు ధరించాడు? రాక్షసులకు దేవతలకు మధ్య జరుగుతున్న గొడవ నుండి భూమిని రక్షించడానికి వచ్చాడు. ఇక వరాహావతారం భూమిని దొంగిలించిన హిరణ్యాక్షుని చంపడానికి వచ్చాడు. నృసింహావతారం హిరణ్యకశపుడు అనే రాక్షసుడు నీ దేవుడు ఎక్కడున్నాడురా అని తన కొడుకు ప్రహ్లాదుడిని అడుగుతూ ఈ స్తంభంలో ఉన్నాడా అని స్తంభాన్ని పగలగొడితే నరసింహస్వామి అందులో నుండి బయటకు వస్తాడు. ఇలా శ్రీ మహావిష్ణువు తన ప్రతి అవతారాన్ని రాక్షసులను అంతం చేయడం కోసమే ధరించాడు. చూశారా, ఈ రాక్షస జాతి యుగ యుగాలుగా ఉంది. ఈ రాక్షసులు ఏం చేసేవారు? యజ్ఞయాగాలలో రక్తమాంసాలను కుమ్మరించడం చేసేవారు. రావణుడైతే వేదవతిని చెరబట్టాలని చూశాడు. భస్మాసురుడు శివుడి నెత్తినే చేయి పెట్టి అతడినే భస్మం చేయాలి అనుకుంటాడు. జలంధరుడు తన తల్లి పార్వతినే కోరుతాడు. రామావతారంలో మారీచ సుబాహువులు ఏం చేస్తారు? విశ్వామిత్రుని యాగంలో కుండలతో రక్తం మాంసాలను తెచ్చి కుమ్మరించి యజ్ఞయాగాలు జరగకుండా చేయాలని ప్రయత్నిస్తారు. ఏమండి, ఈ కథలన్నీ ఇప్పటివా? అనాది కాలం నాటివి. అంటే మన దేవతలను డిమాలిష్ చేయడానికి ఆనాటి నుండే రాక్షస జాతి ఒకటి కొనసాగుతూ వచ్చింది. అదే జాతి ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. అదే ఈ మతోన్మాద జాతి. దయచేసి ఇక్కడ గమనించండి, మతం వేరు, మతోన్మాదం వేరు. మతం మనిషికి నీతి నియమం కట్టుబాట్లను నేర్పిస్తుంది. కానీ మతోన్మాదం ఇందుకు పూర్తి అపోజిట్గా పనిచేస్తుంది. నేను ఇందులో మొత్తం మతం గురించి మాట్లాడటం లేదు, మతోన్మాదం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఆలయాల మీద దాడులు, దేవతా విగ్రహాల మీద దాడులు, ఊరేగింపుల మీద దాడులు, ఇవి అన్నీ ఆయా యుగాలలో రాక్షసులు చేసినవే కదా. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, కృతయుగం నుండి మొదలైన దాడులు కూడా భారతీయులను అంటే హిందువులను ఏమీ చేయలేకపోయాయి. ఇప్పుడు వాడెవడో పారిపోయిన జకీర్ నాయక్ లాంటి వాళ్ళు బోధించారు అని వీధుల్లో తిరిగే పిచ్చి కుక్కల్లాగా ఇతర మతాలపైన విశ్వాసాలపైన దాడులు చేస్తే ఇప్పుడు హిందువులు భయపడి మతం మారతారా? ముత్యాలమ్మ తల్లి ఆలయంలోకి చొరబడిన ఆ సలీం అనేవాడిని సున్నంలోకి ఎముక లేకుండా వాయించారు కదా. ఇది పురాతన కాలం కాదు. ఒక మెసేజ్ పాస్ అవడానికి సెకండ్ల సమయం చాలు. తమ విశ్వాసాలపైన ఇంత నీచంగా దాడి జరుగుతోంది అంటే మెసేజ్ సెకండ్లలో వెళ్తుంది. నిమిషాలలో ప్రజలు గ్యాదర్ అవుతారు. అలా మన ప్రజలంతా ఒక్కచోట గ్యాదర్ అవ్వకుండానే వేల ఏళ్ల చరిత్రలో, వందల ఏళ్ల పరాయి పాలనలో కూడా తమ ఉనికిని కాపాడుకోగలిగారా? హిందువులకు సంవత్సరం పొడుగునా పండగలుంటాయి. ప్రతి పండగకు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. 500 ఏళ్ల ముస్లిం పాలన, 200 ఏళ్ల బ్రిటిష్ పాలనను దాటుకుని వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ రిలీజియన్గా ఈ విధంగా ఇప్పటికీ మిగిలి ఉంది హిందుత్వం. ఇది ఈ మతోన్మాద ముఠ తెలుసుకోవాలి. 120 కోట్ల హిందువులను మార్చడం మరొక 1000 ఏళ్ళైనా సాధ్యం కాదని తెలుసుకోవాలి. ధర్మానికి మరో పేరైన హిందుత్వంతో తలపడి తాము రాక్షస జాతిగా మిగిలిపోతున్నామని తెలుసుకోవాలి. ఆలయ కాంపౌండ్లపై కాలెత్తే వీధి కుక్కల్లాగా కాక మనుషులుగా మారడానికి ప్రయత్నించాలి. ముత్యాలమ్మ తల్లిని అద్భుతంగా అదే ఆలయంలో శక్తివంతంగా మళ్లీ ప్రతిష్ఠించుకుని పూజించుకుంటారు హిందువులు. అక్కడ ఒక రాక్షసుడిలాగా, మానవజాతికి చెందనివాడిలాగా మిగిలింది ఎవరయ్యా అంటే ఆ ధ్వంసం చేసిన వారే. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.